సాహితీ ఇన్ఫ్రా స్కామ్ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. దాదాపు 1800 కోట్ల స్కామ్ జరిగినట్టు తేల్చారు. సాహితీ ఇన్ఫ్రాపై ఇప్పటివరకు 50 కేసులు నమోదయ్యాయి. సాహితీ బాధితులకు న్యాయం చేస్తామన్నారు సిసిఎస్ జాయింట్ సిపి ఏబి రంగనాథ్. స్పెషల్ టీమ్స్ ద్వారా కేసు దర్యాప్తు వేగవంతం చేస్తున్నామని, ఇతర రాష్ట్రాల్లో ఉన్న ఆస్తులను అటాచ్ చేస్తామని చెప్పారు. మోసపోయిన బాధితులు సిసిఎస్లో ఫిర్యాదు చేయవచ్చన్నారు ఏబి రంగనాథ్. 2 నెలల్లో కేసును ఓ కొలిక్కి తీసుకొస్తామని స్పష్టం చేశారు. అగ్రిగోల్డ్ ఆస్తులలాగే హైకోర్టు ఆదేశాలతో సాహితీ ఆస్తులు అమ్మి బాధితులకు న్యాయం చేస్తామన్నారు సిసిఎస్ జాయింట్ సిపి ఏబి రంగనాథ్. బాధితులకి న్యాయం చేసేటట్టు విధంగా చట్టపరంగా అంటే అన్నింటిని కూడా ప్రాపర్గా ఈడీ వాళ్ళు కూడా దీని మీద కొంత ప్రాపర్టీస్ అటాచ్ చేశారు. ఆల్రెడీ మేము కూడా పోలీసు కూడా ఇక్కడ సిసిఎస్ నుంచి కూడా మేము కూడా అటాచ్ చేయడం జరిగింది. సో మేము ఈడీ వాళ్ళతో కూడా సమన్వయం చేసుకుంటూ ఇంకా ఇతర ఏజెన్సీస్ ఎవరవుతున్నారో అందరినీ కూడా సమన్వయం చేసుకుంటూ చట్ట ప్రక్రియని జాగ్రత్తగా వాడుకుంటూ మేము చట్ట పరిధిలో ఈ ప్రాసెస్ని అంతా కూడా కంప్లీట్ చేస్తామని చెప్పి కూడా ఆ బాధితులందరూ కూడా వారికి భరోసా ఇవ్వడం జరిగింది. ఏ సమాచారం ఉన్నా కానీ కూడా ఇంకా మాకు దీని గురించి ఈ కేసు గురించి కానీ ఇంకా ఇతరులు దీంట్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళ గురించి కానీ ఏది ఉన్నా కానీ కూడా మాకు వచ్చి మీరు కాన్ఫిడెన్షియల్గా కలిసి మాకు షేర్ చేయొచ్చని కూడా మేము చెప్పడం కూడా జరిగిందన్నమాట.